చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేయడం వల్లే పెన్షన్లు ఆగిపోయాయని మీరు అనుకుంటున్నారా? ఒకటి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆడే ఒక డ్రామా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేసినట్టు ఏమైనా లెటర్ ఉందా? ఇంకేమైనా పంపించినట్టు లెటర్ ఉందా? చంద్రబాబు నాయుడు పెన్షన్ ఆపమన్నట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. వీళ్ళు ఏంటంటే ఒక విష ప్రచారాన్ని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే గతం నుంచి మనం చూసినప్పుడైతే 2014 కావచ్చు 19 కావచ్చు ఎప్పుడు వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ వీళ్ళ ఆలోచనలంతా ఎప్పుడు వేరే వాళ్ళపైన బురద జల్లి మేము లాభం పొందడం అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆలోచన. ఆ విధంగా గతంలో అనేక బాబాయ్ హత్య కేసు కావచ్చు, కోడికత్తి కేసు కావచ్చు, ఇంకా అనేక విధాలైన కేసుల్లో ఇదే విధంగా బురద జల్లారు. ఇప్పుడు కూడా పెన్షన్ వీళ్ళు కావాలనే ఆపారు. దీంట్లో ఆధారాలు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కానీ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు, ఏమని పెన్షన్ ఇవ్వండి, ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వండి, ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారు, కావాలని అని అడుగుతూ ఉన్నారు. దీంట్లో ఆధారాలు బయటపడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన 3 రెడ్లకు దాదాపుగా 13,000 కోట్లకు పైగా కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించాడు. దానివల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ఇంకా అప్పు పుట్టకపోవడం వల్ల పెన్షన్ లేట్ చేశాడు. వీళ్ళ అసాక్షిలో కూడా ఏం రాశారు, మేము పెన్షను మూడో తేదీ తర్వాత ఇస్తామని రాశారు. అంటే వీళ్ళు ముందుగా 3వ తేదీ ఇస్తామని చెప్పి మళ్ళీ కావాలని చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లుతూ ఉన్నారు. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా బిల్లులు క్లియర్ చేయడానికి మీరు ఎలా చూస్తున్నారు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ తన చుట్టూ ఉండే వాళ్ళు సామంతులకు మాత్రం బాగా దోచిపెట్టడం, పంచిపెట్టడం. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటంటే దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. ఈ విధమైన ప్లానింగ్తో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. గతంలో కూడా ఇదేం జగన్మోహన్ రెడ్డి గారికి తొలిసివారి కాదు. క్విట్ ప్రో క్రో చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పర్ట్. ఏ విధంగా అంటే గతంలో శాసనసభ్యుడిగా కూడా కాకముందుగానే తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొన్ని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి ఎవర్రా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే విధంగా తన కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ ఉన్నాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చేసి రాష్ట్రంలో అనేక విధాలుగా కార్పొరేషన్ల ద్వారా, ఆర్బీఐ ద్వారా, ఈ విధంగా బాండ్ల ద్వారా లోన్లు ఈ విధంగా తీసుకొని అప్పులు చేసి ఆ అప్పుల ద్వారా వచ్చిన డబ్బుని వీళ్ళ కాంట్రాక్టర్ బిల్లుల రూపంలో చెల్లిస్తూ వీళ్ళ కంపెనీలకు ఆదాయ వనరులుగా మార్చుకుంటూ పేదవాళ్ళపైన భారాన్ని వేస్తూ పేదవాళ్ళకి ఇవ్వాల్సిన బేసిక్ నీడ్స్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వటం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పేదల ద్రోహి. ఈ విధంగా 13,000 కోట్ల రూపాయలు ఎవరికిచ్చాడు? వీళ్ళకిచ్చాడు, వీళ్ళ పార్టీ వాళ్ళకిచ్చాడు. అదేవిధంగా పెన్షన్లకు ఎంత అవుతుంది? నెలకి 1900 కోట్లు. 13,000 కోట్లు ఎక్కడ, 1900 కోట్లు ఎక్కడ? నిజంగా నీకు పేదలపైన చిత్తశుద్ధి ఉంటే ఆ 1900 కోట్లు ఫస్ట్ పేదవాళ్ళకి ఇచ్చేసి తర్వాత కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ విధంగా ఏంటంటే బిల్లులన్నీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఆస్తుల్ని పెంచుకొని రేపు ఎలక్షన్లో అది క్విట్ ప్రో క్రో ద్వారా వాళ్ళ చేత ఖర్చు పెట్టాలనే ఒక దురుద్దేశంతో ఈ విధంగా వెళ్తూ ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు కోడ్ ఉండేటప్పుడు ఎలా బిల్లులు క్లియరెన్స్ ఇస్తాడు? 13,000 కోట్లు. దీంట్లో ఏదో క్విట్ ప్రో క్రో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీనిపైన త్వరితగతిన విచారణ చేసి ఎందుకు వీళ్ళకి ఇప్పటికిప్పుడే బిల్లులు చెల్లించాల్సి వచ్చింది, అంత పెద్ద మొత్తాననేది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సామాజిక పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేయడానికి మీరు ఏ రకంగా చూస్తున్నారు? చేతగాని పాలకుడు అధికారం పోతుందనే భయంతో ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడు. ఈరోజు 2 రోజుల నుంచి చూస్తే కావాలనే ఒకసారి వాలంటీర్లు లేకపోవడం వల్ల అంటాడు, ఒకసారి డబ్బుల్లో ఖజానాలు లేకపోవడం అంటారు, ఒకసారి చంద్రబాబు నాయుడు వల్ల అంటాడు. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఓసరవల్లిలా మాటలు మారుస్తూ ఉన్నారు. మళ్ళీ వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం వ్యతిరేకం అన్నట్టు కొన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దీనికన్నిటికీ క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏమంటే తెలుగుదేశం పార్టీ వాలంటీర్ సిస్టమ్కి వ్యతిరేకం కాదు. వాలంటీర్లని ఈరోజు 5,000 ఇచ్చి వాళ్ళ జీవితాన్ని అంతే పరిమితం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను వస్తే వీళ్ళు 50,000 సంపాదించుకునే విధంగా వాళ్ళకి నేను మార్గాలు చూపిస్తాను అని చెప్పి ఎవరు చెప్పడం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో బుద్ధితో శవ రాజకీయాలు చేయడం కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ 2 నెలలు పెన్షన్ ఆపేసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 పెన్షన్ చేసి 2 నెలలు కలిపి ఇస్తాము, అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్ని, వృద్ధుల్ని వాడుకుంటూ ఉన్నారు. కావాలని ఈరోజు రాష్ట్ర సచివాలయాలకి అమౌంట్ కూడా వేయకుండా ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ 10 లక్షలు 15 లక్షలు ఇవ్వాల్సిన సచివాలయాలకు జస్ట్ 10,000 15,000 ఇచ్చేసి రమ్మని చెప్పి కావాలని సచివాలయాల దగ్గర కూర్చోబెట్టి, కావాలనే ఈ ప్రభుత్వం కూర్చోబెట్టి వాళ్ళని ఏం చేస్తూ ఉంది?
ఈ విధంగా కావాలని వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పి ఈ విధంగా సృష్టిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రజలు ఆలోచించి రేపు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పెన్షన్ను కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న ఇలాంటి నీచుడు, ప్రతిపక్షాలపైన కావాలనే బురద జల్లే ఇలాంటి వ్యక్తికి మనం బుద్ధి చెప్పాలి. వృద్ధులు ఈరోజు ప్రతి ఒక్కరూ మేలుకొని ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. పెన్షన్ ఇవ్వడంలో ప్రభుత్వ రంగ వ్యవస్థను వాడుకోకుండా కేవలం వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడ్డాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావాలనే చేస్తూ ఉన్నాడు. ఇది ఎలక్షన్ కమిషన్ క్లారిటీగా ఇచ్చింది. ఏమని ఇచ్చింది? మీరు ప్రత్యామ్నాయ వ్యవస్థను పెట్టుకోండి ఇప్పుడు వరకు. ఎందుకంటే వాలంటీర్లను కూడా ఎందుకంటే విధుల్లోకి వద్దని చెప్పింది. ఇది వైఎస్ఆర్సీపీ నాయకుల వల్లే. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అనేక మంది వీళ్ళు ఎమ్మెల్యేలు ఏమని చెప్పారు? వాలంటీర్లు మా వాళ్ళే, మా మనుషులే, 90% మేమే ఉద్యోగాలు ఇప్పించాం, వీళ్ళని మేమే వాడుకుంటున్నాం ప్రచారాల కోసం అన్నారు. ఇది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అనైతికం. అందుకని చెప్పి వీళ్ళ మాటలు బట్టి అదే సుమోటోగా తీసుకొని వాలంటీర్ని ఎలక్షన్కి దూరంగా పెట్టడం జరిగింది. దీన్ని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అవగాహన లేకుండా ఈ విధంగా దాన్ని ఏమంటే తెలుగుదేశం పైన బురద జల్లాలి రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చేతున్న వాలంటీర్లు కూడా మేలుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తన స్వార్థం కోసం ఆడుకొని మిమ్మల్ని బలిపశువులను చేస్తూ ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు ఒక గౌరవం కల్పిస్తాడు, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతారు, మీ కుటుంబాల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా మిమ్మల్ని చేస్తాడు. అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి. అప్పుడే మీరు ఒక 50 ఏళ్ళకి మీరే సహాయం చేయగలిగే స్థాయిలో, మీ సొంత డబ్బులతో సహాయం చేసే స్థాయిలో చంద్రబాబు నాయుడు కూర్చోబెడతాడు. ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆడే డ్రామాలో మీరు భాగం అవ్వద్దండి. ఇప్పటికైనా మేలుకొని ఈ జగన్మోహన్ రెడ్డిని వాలంటీర్లంతా ఏకమై బుద్ధి చెప్పండి.